ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశం ఎస్ఏ హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని శ్రీవాస్ సహస్రనామం గారు రచించడం జరిగింది. అయితే ఈ లెసన్ హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి లెసన్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోను, వేరే యూనివర్సిటీల్లో వేరే సెమిస్టర్లో, ఎగ్జాంపుల్ కాకతీయలో 4th 5th సెమిస్టర్లో ఇట్లా ఉండడం జరిగింది. మీకు ఎక్కడ ఉన్నా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా సమ్మర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చాలా సింపుల్గా సమ్మర్ని ఒక 5-6 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మిగతా పాఠ్యాంశాల లాగా కాకుండా ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఎస్సే. ఈ ఎస్సేకి సంబంధించి యాక్యురేటెడ్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఒక 10 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 10 కీవర్డ్స్ నేర్చుకున్నారంటే మీరు సమ్మరీ పర్ఫెక్ట్ రాస్తారు. మిగతావేమో పోయిటరీకి, ప్రోజ్కి సంబంధించినవి పొడవుగా వాటి ఆన్సర్లు నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని పక్కా నేర్చుకున్నారంటే మీరు హెడ్డింగ్ పెడుతూ రాస్తానంటే మీకు మంచి మార్కులు పడతాయి, గుర్తుంచుకోండి. మీరు లెసన్ టైటిల్ ఒకసారి చూడండి. హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అంటే దీని టైటిల్ అర్థ వివరణ ఏంటంటే కరోనా వైరస్ టైం పీరియడ్లో ఇన్నోవేషన్ అభివృద్ధి అనేటటువంటిది ఎట్లా ఒక స్పార్క్డ్ అంటే ఒక మెరుపు వలె ఎట్లా పైకి వచ్చింది అనేటటువంటి అంశం మీద శ్రీవాస్ సహస్రనామం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ లెసన్ అనేటటువంటిది ఒక రీసెర్చ్ ఆర్టికల్. మనకు శ్రీవాస్ సహస్రనామం గారు పరిశోధకుడు అనమాట. ఇంట్రడక్షన్ టు ద ఆథర్ అని పెట్టినమాట. పోయట్రీనో ప్రోజ్నో రాసేటటువంటి ఒక రైటర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాదు, కంప్లీట్గా పరిశోధకుడు, శాస్త్రవేత్త లాగా ఉన్నటువంటి వ్యక్తి అని, బిజినెస్ రంగంలో పరిశోధకుడు అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు అబౌట్ ది ఆథర్ కూడా అట్లాగే ఇంట్రడక్షన్ టు ద ఆథర్ అనేటటువంటి ఈ టైటిల్తో ఇట్లా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ద ప్రజెంట్ ఎస్సే హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా ఈజ్ రిటర్న్ బై శ్రీవాస్ సహస్రనామం. ఈ ఎస్సేని శ్రీవాస్ సహస్రనామం గారు రచించడం జరిగింది. శ్రీవాస్ సహస్రనామం గారు ఎంటర్ప్రైనర్స్ మీద స్టడీ చేసినటువంటి పర్సన్ అనమాట. చాలా విషయాలను అబ్జర్వ్ చేస్తూ టెక్నాలజీని, ఇన్నోవేషన్స్ని, అట్లాగే స్టార్టప్ కంపెనీలను వీటి మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కోవిడ్-19 టైం పీరియడ్లో రోబోటిక్స్ మీద కావచ్చు, స్టార్టప్ కంపెనీల మీద కేరళ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని యాప్స్, అటువంటి అంశాల మీద ఎక్కువ రీసెర్చ్ చేసి కొన్ని ఏదైతే రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. అందులో నుంచే హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అనేటటువంటిది. అయితే ఇందులో అసలు కరోనా వైరస్ టైం పీరియడ్లో జనాలు కూడా బయటికి రాలేరు కదా, ఇన్నోవేషన్ ఎట్లా జరుగుతుందని క్వశ్చన్. అయితే ఇన్నోవేషన్ ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మనుషులను కమ్యూనికేట్ చేయాలంటే ఇంకొక మనిషి ఉన్నాడు అనుకో, మనిషి ఉంటేనంటే అతనికి కరోనా వస్తుందేమో అని, అది వైరస్ కదా, కాబట్టి గాలి నుంచి మనకు టచ్ చేయడం చేత ఇట్లాంటి అంశాల నుంచి కరోనా వస్తుందనే భయం చేత గవర్నమెంట్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకున్నాయంటే ఒక యాప్ని క్రియేట్ చేసి యాప్ నుంచి కమ్యూనికేట్ చేయడం, ఆఫ్లైన్లో ఆన్లైన్లో కమ్యూనికేట్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం, అట్లాగే శానిటైజర్లు, అట్లాగే మాస్కులు, ఇటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి లెక్చరర్స్ జూమ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇట్లాంటి అంశాల మీద డాక్టర్స్ వాళ్ళకు రోబోటిక్స్ని, కృత్రిమ యంత్రాలు, మిషన్స్ని వాడుకోవడం చేత పేషెంట్స్కి ఫుడ్ డెలివర్ చేయడము, అట్లాగే మాస్కులు, మెడిసిన్ ఇటువంటి డెలివర్ చేయడం చేత ఇన్నోవేషన్ అనేది జరిగిందనేటటువంటి అంశం మీద ఈ ఎస్సే ఉంటుంది. మీరు ఎస్సే క్వశ్చన్ రాసినప్పుడు కూడా ఈ ఫుడ్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి ఇన్నోవేషన్ ఎట్లా జరిగినాయి పేషెంట్స్ అనేటటువంటి కంటెంట్ కరోనా వైరస్కి ఎట్లా లింక్ ఉందనే దాని మీద ఎక్కువ రాయండి. ఆక్సిజన్ సిలిండర్లు ఇటువంటి వీటి కోసం హెలికాప్టర్లు ఉపయోగించడం, ఇటువంటి దాంట్లో ఇన్నోవేషన్గా భారతదేశం కరోనా వైరస్ టైం పీరియడ్లో ఒక మెరుపు వలె అభివృద్ధి చెందింది అనేటటువంటిది ఈ ఎస్సే అనమాట. ఈ ఎస్సేకి సంబంధించినటువంటి థీమ్లో మీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒక 10 వరకు కీవర్డ్స్ ఉంటాయి. ద ప్రజెంట్ షార్ట్ స్టోరీ ఈ డిస్క్రైబ్డ్ హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఈ చిన్న కథాంశం, షార్ట్ స్టోరీ అంటే ఇక్కడ కథ కాదు, ఈ చిన్న ఏదైతే పరిశోధన అంశం ఉందో షార్ట్గా ఉన్నటువంటి ఈ పరిశోధన అంశం ఇన్నోవేషన్ ఇండియాకు సంబంధించినటువంటి అంశాలు చర్చిస్తుంది. అయితే మీకు సమ్మరీ చెప్పే ముందు మీకు కొన్ని ఇమేజ్లు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆరోగ్య సేతు యాప్ గురించి, అట్లాగే కేరళ స్టార్టప్ మిషన్కు సంబంధించి కావచ్చు, ట్రిపుల్ మోడల్ ఇన్నోవేషన్కు సంబంధించినటువంటివి కావచ్చు, అట్లాగే బ్రేక్ కరోనా చైన్కి సంబంధించింది కావచ్చు,
గో కేరళ డైరెక్ట్ అనేటటువంటిది కావచ్చు. ఇటువంటి అంశాల మీద శ్రీవాస్ సహస్రనామం గారు ప్రత్యేకంగా మాట్లాడినారు అనమాట. ఈ ఎస్సేలో కూడా మీకు ఏముంటుంది అంటేనంటే కరోనా వైరస్ టైం పీరియడ్లో ఏవి ఎట్లెట్లా పనిచేసినాయి ఇన్నోవేషన్గా అనేటటువంటి అంశం ఉంటుందన్నమాట. సమ్మరీ మీరు స్క్రీన్ మీద చూడండి, మీకు అర్థం కాకపోతే తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో ఎండింగ్లో స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇక్కడ ద ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ఆరోగ్య సేతు యాప్ టు ఇన్ఫార్మ్ పీపుల్ వెన్ దే ఆర్ ఎట్ రిస్క్ ఎక్స్పోజర్ టు కోవిడ్-19 బారిన పడే ప్రమాదం ఉన్నప్పుడు ఆరోగ్య సేతు అనే యాప్ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసి కృషి చేసిందనమాట. స్టిల్ ఇప్పటికీ కూడా ఇది వర్క్ అవుతుందన్నమాట. ఆరోగ్య సేతు యాప్ నుంచి మనకు కరోనా ఉందా లేదా, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామా అంటే మన ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశం మీద ఆరోగ్య సేతు యాప్లో మన వ్యక్తిగత హెల్త్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాని మీద ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనేటటువంటి ఒక పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే స్టార్టప్స్ కూడా కొన్ని పనిచేసినాయి. ఇదేమో ఆరోగ్య సేతు గవర్నమెంట్ది. మిగతా స్టార్టప్స్ అంటే ప్రైవేట్ కంపెనీల నుంచి అప్పుడప్పుడే మొదలవుతున్నటువంటి కంపెనీలు కావచ్చు, బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ ఏవైనా కావచ్చు, వాటిని స్టార్టప్స్ అని పిలుస్తాం. లైక్ క్లినిక్ యాప్ అనేటటువంటిది కావచ్చు, ప్రాక్టో యాప్ అనేటటువంటిది. ఇవన్నీ కూడా కోవిడ్ టెస్టులకు సంబంధించి ఇంటి దగ్గర ఆఫ్లైన్లో ఆన్లైన్లో డాక్టర్ కన్సల్టేషన్ ఇస్తుందన్నమాట. అట్లాగే షార్టేజ్ ఆఫ్ వెంటిలేటర్స్ తగ్గిపోయినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, అట్లాగే ఐఐటి కాన్పూర్ కావచ్చు, అట్లాగే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేసి లో కాస్ట్ పోర్టబుల్ వెంటిలేటర్స్ని తయారు చేసి ఇండియన్ గవర్నమెంట్కు, అట్లాగే రూరల్ ప్లేసెస్ ఎక్కడైతే హాస్పిటల్ లేని ప్లేస్లలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకు అందించిందనమాట. రూరల్ ఏరియా, రూరల్ బ్యాక్గ్రౌండ్ అటువంటి ప్లేస్లకి. అట్లాగే ద కేరళ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద గో కేరళ డైరెక్ట్ యాప్ అనేటటువంటిది. ఇది ఎట్లా అంటే బ్లూటూత్ నుంచి పనిచేసేటటువంటిది. ఇంకా మీ సరౌండింగ్లో బ్లూటూత్ పెట్టుకున్నటువంటి ఇంకో పర్సన్కి ఎవరైనా కరోనా ఉంటే అప్పుడే ఇన్ఫామ్ చేసి పలానా పర్సన్ నీకు ఇంత డిస్టెన్స్లో బ్లూటూత్ కనెక్ట్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కరోనా వైరస్తో ఉన్నాడు, మీరు వెళ్ళే దారిలో వీళ్ళందరూ కరోనా బారిన పడిన వాళ్ళు ఉన్నారు, అటు నుంచి వెళ్ళకని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి ఒక యాప్ అనమాట. ఇక్కడ ఓవరాల్గా 4 యాప్ల గురించి మాట్లాడిన రచయిత చూడండి. 1 ఆరోగ్య సేతు యాప్, 2 క్లినిక్ యాప్, 3 ప్రాక్టో అనేటటువంటి యాప్, 4 కేరళ గవర్నమెంట్కు సంబంధించినటువంటి యాప్. ఇక్కడ వెంటిలేటర్స్కు సంబంధించి ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్. మీరు సమ్మరీ కూడా ఈ నుంచి ఇంతవరకు ఉన్నటువంటి ఇంత రాస్తానంటే సరిపోతుంది. ఇది రాయడానికి 2 పేజీలు అవుతుంది. ఎట్లాగో మీకు అట్లా అనిపిస్తుంది, కానీ కీవర్డ్స్ కట్ చేసి ఇచ్చిన వాటిని ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా జనాలకు పంపించాలి ఈ కోవిడ్ టైం పీరియడ్లో అంటే ఫోన్ నోటిఫికేషన్స్ని యూజ్ చేసుకోవడము, ఇంగ్లీష్లో కావచ్చు, అట్లాగే అక్కడ రీజనల్ రూరల్ ఏరియాలో ఉండేటటువంటి మదర్ టంగ్, తెలుగు అయితే తెలుగు, తమిళ్, ఉర్దూ, ఒరియా, గుజరాతీ, మరాఠీ ఇటువంటి మదర్ టంగ్తో ఈ యాప్లన్నీ పనిచేసినాయి అనమాట. ఆరోగ్య సేతు కావచ్చు, క్లినిక్ యాప్ కావచ్చు, ప్రాక్టో యాప్ కావచ్చు, గో కేరళ డైరెక్ట్ యాప్ అనేటటువంటి ఇవన్నీ కూడా పనిచేసినాయి అనమాట. అట్లాగే స్టార్టప్స్ అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆథర్ కూడా వాటి గురించి ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నాయి అనేటటువంటి అంశం చెప్పిండు అనమాట. అట్లాగే ట్రిపుల్ మోడల్ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ట్రిపుల్ ఎలిక్స్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఏంటంటే గవర్నమెంట్ ఉంటుంది, అందులో గవర్నమెంటు అట్లాగే మీకు స్క్రీన్ మీద చూపిస్తేనే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఉంటుంది, యూనివర్సిటీలు ఉంటాయి, బిజినెస్, ఈ 3 కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఒక కామన్గా పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి సంబంధించి గవర్నమెంట్ కొంత సహాయం, యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్ల సహాయం, బిజినెస్ వాళ్ళు స్టార్టప్ కంపెనీలు ఉపయోగించి యాప్లు అట్లాంటివి సహాయం చేసి ఎవరైతే ఆరోగ్యం కరోనా బారిన పడ్డారో ఆ పర్సన్లని కేర్ చేయడమే ఈ ట్రిపుల్ మోడల్ ఇన్నోవేషన్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్ ఉందో ఒకసారి చూడండి. ఈ ట్రిపుల్ ఇన్నోవేషన్కి సంబంధించి కేరళకు సంబంధించినటువంటి స్టార్టప్ మిషన్ అనేటటువంటిది KSUM అనేటటువంటిది కేరళ స్టార్టప్ మిషన్ అనేటటువంటి ఈ ఏదైతే వాలంటీర్గా కొంతమందిని దగ్గర చేసుకొని ఐటీ ప్రొఫెషనల్స్ అయినటువంటి వాళ్ళను, బయోమెడికల్ ఇంజనీర్స్ని ఇటువంటి వాళ్ళను యూజ్ చేసుకొని ఈ KSUM అనేటటువంటి స్టార్టప్ కంపెనీ కూడా
పనిచేసిందనమాట. ఏదైతే కేరళ గవర్నమెంట్కి సంబంధించి డాక్టర్స్ అట్లాగే డెవలప్ చేస్తూ ఇన్నోవేటివ్గా ఎన్నో మెడికల్ డివైజ్ని, ఇప్పుడు ఏదైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్నప్పుడు ఒక డివైజ్, అట్లాగే రక్త ప్రసరణ ఆగిపోయే మూమెంట్ వచ్చినప్పుడు ఒక డివైజ్, ఇటువంటివి యూజ్ చేసుకొని వీటన్నిటి ద్వారా బ్రేక్ కరోనా చైన్ అనేటటువంటి దాన్ని, కరోనా చైన్ని తెంపడం ద్వారా డిస్టెన్స్ని తగ్గించి లాక్డౌన్ ఇటువంటివి ఏర్పాటు చేయడం ద్వారా కరోనా చైన్ తగ్గిపోతుంది అనేటటువంటి భావనతో ఈ కరోనా సేఫ్ నెట్వర్క్ అనేటటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో ఏమేమి ఉన్నాయి? స్టార్టప్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి, అట్లాగే ఈ వెంటిలేటర్స్ కోసము, అట్లాగే ఏదైతే వాలంటీర్గా ఐటీ ప్రొఫెషనల్స్, బయో మెడికల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కృషి చేసి కరోనా చైన్ని తెంపడానికి కృషి చేసినారు అనమాట. మీకు తెలుగులో కావాలంటే కూడా తెలుగులో స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శానిటైజర్ వ్యవస్థ, హ్యాండ్ శానిటైజర్ పంపిణీ చేయడానికి, రోగులను ముందుకు తీసుకెళ్ళడానికి, ఇటువంటి అంశాల మీద ప్రజా ఆరోగ్య వ్యవస్థల మీద రోబోలు కూడా పనిచేసినాయి అన్నమాట. వీటికి సంబంధించినటువంటి రోబోలు, యాప్లు ఇట్లాంటివి పనిచేసినాయని మనకు చెప్పిండు అనమాట శ్రీవాస్ సహస్రనామం గారు. అట్లాగే ఆరోగ్య సేతు యాప్ ఒక మొదటి కీ పాయింట్. అట్లాగే కేరళ స్టార్టప్ మిషన్ వీళ్ళు ఏం చేసిందంటే రోబోటిక్స్ని అటువంటివి యూజ్ చేసుకొని వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా చైన్ని తెంపడానికి ప్రయత్నం చేసినారు. అట్లాగే మనకు ట్రిపుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటటువంటిది ఏంటంటే దీంట్లో గవర్నమెంట్, బిజినెస్, యూనివర్సిటీ వీళ్ళందరూ ఉంటారు అనమాట. ఈ కరోనా చైన్ని తెంపడానికి ఏదైతే కోవిడ్-19 ఉంటుంది కదా, దీనికి లాక్డౌన్ వంటివి సూచనలు ఇవ్వడం, ఎవరెవరు ఇచ్చిందంటే యూనివర్సిటీ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, వీళ్ళందరూ కరోనా చైన్ని తెంపడానికి, అట్లాగే నేషనల్ హెల్త్ సెక్యూరిటీ అడ్వైజర్లు, ఇటువంటి వాళ్ళందరూ కొన్ని గవర్నమెంట్కి సూచనలు చేయడం ద్వారా వీటన్నిటిని స్టార్టప్ కంపెనీలు, రోబోటిక్స్, అట్లాగే హెలికాప్టర్స్ని యూజ్ చేసిండ్రు. అందులో మెయిన్గా కేరళకు సంబంధించినటువంటి గో కేరళ యాప్ అనేటటువంటిది కూడా చాలా కృషి చేసిందనమాట. ఇది ఒక ఏదైతే అప్డేట్స్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక బ్లూటూత్ ఉండేటటువంటి యాప్ లేదా వెబ్సైట్కి సంబంధించినటువంటి అంశం. వీటన్నిటి మీద శ్రీవాస్ సహస్రనామం గారు మనకు కరోనా వైరస్ టైం పీరియడ్లో ఇన్నోవేషన్ అనేది స్పార్క్డ్ లాగా స్పీడ్గా జరిగింది అనేటటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇది ఈ వీడియో. హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి చేస్తే మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదొకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ 1 year బ్యాక్ ఉన్నాను సరే, సిలబస్ ఏం మారలేదు, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.